ఫ్రిడ్జ్లో ఎటు చూసినా కూరగాయలు కొన్ని కొన్నే ఉన్నాయి. ఇక వాటితోనే ఏదన్నా సింపుల్గా చేద్దామని చెప్పేసి అనుకున్నా. కాకపోతే సింపుల్గా చేస్తే అది సరిపోదు అని చెప్పేసి మళ్ళీ ఇలానైతే గ్రేవీ లాగా మసాలా టైప్ అయితే చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఎప్పుడన్నా ఇంట్లో అదొక రకం కూరగాయలు ఉంటే ఒకసారి ఇలా మసాలా గ్రేవీ కర్రీ లాగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా పల్లీలు అలాగే ధనియాలు అందులోకే గరం మసాలా మొత్తం వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొన్ని నువ్వులు వేసుకొని అయితే ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అలాగే ఓల్ గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయినాక అందులోకి కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయినాక కట్ చేసుకున్న క్యారెట్ అలాగే ఆలుగడ్డ బీన్స్ నేనైతే ఈ 3 వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కాలీఫ్లవర్ అలాగే వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునేకి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మసాలాతో పాటు ఒక మీడియం సైజు టమాటోని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగానైతే పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని వెజిటేబుల్స్ని అన్నీ మంచిగా కలిపేసుకొని ఇప్పుడు అందులోకే మిక్సీ పట్టుకున్న టమాటో మసాలా పేస్ట్ వేసుకొని అందులోకే టేస్ట్కి సరిపడినంత కారము అలాగే ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అయితే అలా వదిలేసి మంచిగా ఉడకనియండి. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కొద్దిగా ఉడుకుతుంది అనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాము కదా, దాంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఈ వెజిటేబుల్స్లోకి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత విజిల్ మొత్తం పోయినాక ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా మసాలా గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి.